టు సర్వ్ గాడ్. సేవించడం తప్పని నేను చెప్పట్లేదు, రక్షణ పొందుకున్న వెంటనే సంఘం కోసం పని చేయడం కానీ తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఫౌండేషన్స్ మస్ట్ బి స్ట్రాంగ్, గెట్ రూటెడ్. ఆ ఓక్ ట్రీ నిలబడడానికి 300 సంవత్సరాలు ఫస్ట్ కూర్చుంటుంది. 1000 సంవత్సరాలు బ్రతకాలంటే 300 సంవత్సరాలు కూర్చుంటుంది. సో బీ పేషెంట్. చాలా మంది క్రైస్తవులు రక్షణ పొందగానే నేను స్టేజ్ ఎక్కేయాలి, నేను వాడబడాలి, నేను మైక్ లో పాడాలి, నేను వాక్యం చెప్పాలి. అదే నిన్ను ఎవరైనా అనేసారా, చర్చ్ మానేసాలి, వెళ్ళిపోవాలి, వేరే చర్చ్కి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందా, చాలా స్టేజ్ ఎక్కేయాలి. యువర్ టైం విల్ కమ్. నువ్వు త్వరగా వాడబడితే, చెడ్డ పనులు చేస్తే దేవుడికి అవమానకరంగా ఉంటావు, కానీ మహిమ తెచ్చే కుమారుడుగా నువ్వు ఉండలేవు. ఏదేమైనా సరే నేను నీ కోసం ఉంటానయ్యా. నీ వేర్లు ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే పక్కన వాడు వచ్చి ఏసై గురించి నీతో ఏం మాట్లాడినా సరే అది నిన్ను కదల్చకూడదు. నేను రుచి చూసి ఎరిగానని చెప్పే ధైర్యం నీకు ఉండాలి. రుచి చూసి నేను ఎరగాను, నా ఏసై నిజమైన దేవుడు, ఏసై కోసం నేను జీవిస్తాను. రేపు ఎన్ని కష్టాలు వచ్చినా, నా మెడ మీద కత్తి పెట్టినా సరే నేను కదల్చబడను, నియమించబడి అలాగే ఉంటాను. ఆయన కోసము చనిపోవాలి, ఆయన కోసం జీవించాలి అన్నంత రోషముతో జీవించేవారుగా మీరు ఉండాలి. హల్లెలూయా.